పల్నాడు జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థులు కర్రలతో విరుచుకుపడ్డారు, దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుంకు మల్లారెడ్డి, సుబ్బారెడ్డిలను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తమపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, గడ్డి వాములను తగలబెట్టడం, పైపులను ధ్వంసం చేయడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు అప్పుడప్పుడు వరిగట్టు ఒకసారి దగ్గర పెట్టారు, ఒకసారి 2 సార్లు రాళ్ళు వేసారు. ఇంటి మీదకి వచ్చి చేలు గొట్టాలు దగ్గర పెట్టారు. ఊళ్ళో 2 లక్షల డబ్బులు కట్టించుకున్నారు. ఇళ్ళకి వచ్చి రాళ్ళు వేయటం, తాగినప్పుడల్లా గొడవలు చేస్తాను. మేము ఆడి పక్కకు కట్టుకుని వెళ్ళిపోతూనే ఉన్నాం. తలకాయ బొలాసే పోతాను వస్తాను. అలా బాగా పోతుంటేనే మా తమ్ముడు మీద బట్టి నేను దిగి అంత నెట్టేసినాక కర్ర తీసుకుని దేనిపైన రాడు తీసుకుని కొట్టాను. ఎలక్షన్ కానీ పని చేస్తున్నామని మాకు అప్పుడప్పుడు వరిగట్టు ఒకసారి దగ్గర పెట్టారు.